మనం బ్రేకింగ్ అప్డేట్ చూసినట్లయితే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు గర్భిణీలు ఆందోళనకు దిగారు. డాక్టర్లు సకాలంలో స్పందించడం లేదంటూ హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. కనీస అవసరాలు కూడా సరిగ్గా లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు అయింది? 4 వారాలు. ఇప్పుడు కాలే? ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు కూడా మేము తీయమని బోర్డు పెట్టేసి ఎందుకంటే మేము తీయము, అసలు తీయమని చెప్తున్నాం. నేను ఆపరేషన్ చేయించుకున్నా సార్. ఆపరేషన్ చేయించుకున్నా పేగులో ఏం ఖరాబ్ అయినా నేను క్యానింగ్ వచ్చిన ఇప్పుడు క్యానింగ్ బంద్ ఉన్నది. పోయిన శుక్రవారం కూడా వచ్చిన బంద్ ఉన్నది, ఇప్పుడు వచ్చిన బంద్ ఉన్నది. ఆ గ్లూకోజ్ పెట్టే మేడం ఏమంటారు, మేడం రాదు, మరి శుక్రవారం రా అని చెప్తే ఇప్పుడు వచ్చినాము, బంద్ ఉన్నది. వాళ్ళకి అడిగేదాకంటే ఏమో స్కానింగ్ 4 వారాల నుంచి తిరుగుతున్నాం, స్కానింగ్ లేదు ఏం లేదు. కరెక్ట్ 11 గంటలకు 11:30 అట్లా వస్తారు, ఇట్లా చూస్తారైతే వెళ్ళిపోతారు. మళ్ళీ డెలివరీకి వచ్చినప్పుడేమో అది లేదు ఇది లేదు, రక్తం లేదు, నిజామాబాద్ పోయి అటుపోయి ఇటుపోయి ఆడిపోయింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, గర్భిణీ స్త్రీల ఆందోళనపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత 3 వారాలుగా తమకు స్కానింగ్ చేయడం లేదంటే గర్భిణీలు రోడ్డెక్కారు. ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అంటే ప్రతి శుక్రవారము ఈ గర్భిణీ స్త్రీల కోసం ఒక ప్రత్యేకంగా డాక్టర్ చెకప్ తీసి స్కానింగ్ చేసుకుంటారు. అయితే గత 3 వారాలుగా తమను ఎవరు పట్టించుకోవడం లేదని, హాస్పిటల్కి వస్తే సిబ్బంది డాక్టర్ స్కానింగ్ సిబ్బంది లేకపోవడంతో గర్భిణులు ఆందోళన దిగారు. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా శుక్రవారం రావడంతో ఈ రోజు గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. కానీ ఇక్కడ గత 3 వారాలుగా జరిగినట్లు ఇక్కడ ఈ రోజు కూడా స్కానింగ్ సిబ్బంది లేకపోవడంతో ఒక ఆందోళన చెందిన గర్భిణులు ఒక ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అయితే తమను గత 3 వారాలుగా ఇదే సమస్య నెలకొంటుందని, తమను ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు గర్భిణులు. ఓకే, రైట్, థ్యాంక్ యూ నవీన్.